హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మహా అవతారం నరసింహస్వామి యానిమేషన్ మూవీ గురించి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ టిల్ ఎండ్. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఆధునిక భారతీయ యానిమేషన్లోనే ఓ అద్భుతం ఇది మహా అవతార్ నరసింహ స్వామి మూవీ. అండ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్లోనే ఒక ఊపు ఊపుతుందనే చెప్పడంలో ఏ సందేహం లేదు. 2025లో విడుదలైన ఈ చిత్రం అశ్విన్ కుమార్ డైరెక్షన్లో అండ్ స్టోరీ బై జయపూర్ణ అండ్ ప్రొడక్షన్ బై హోమ్లింగ్స్ అంతర్జాతీయ IFFI 2024లో కూడా ప్రదర్శింపబడుతుందని తెలిపారు. ఇక కథ విషయానికి వస్తే, చరమహర్షమైన ఈ యానిమేషన్ కథ 2 అవతారాలుగా విభజింపబడింది. మొదటిది వరాహ అవతారం ద్వారా భూమిని హిరణ్యాక్షకుని చేత నుంచి రక్షణ, తరువాత హిరణ్యాక్షకుని హరించే నరసింహస్వామి అవతారం, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం. ప్రహ్లాదుని నిస్వార్థ భక్తిని ఈ చిత్రంలో చాలా బాగా చూపించారు. ఇంకా ఆడియో అండ్ విజువల్స్ గురించి చెప్పాలంటే, ఏమైనా యానిమేషనా? పరిపూర్ణమైన విజువల్ షాట్స్, ఆకట్టుకునే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్, సంగీత దర్శకుడు సాయి నిజంగా ఒక హైప్నే సృష్టించాడు. ఇక బాక్సాఫీస్ విజయం గురించి చెప్పాలంటే, చిత్రం శక్తివంతమైన బాక్సాఫీస్ విజయంగా నిలిచింది. 8 రోజుల్లోనే 50 కోట్లను కలెక్షన్ సంపాదించింది. ఇంకా 15 రోజుల్లో 150 కోట్లను సంపాదించింది. అండ్ స్టిల్ కౌంటింగ్. ఇక డైరెక్టర్ మహా అవతార్ సినిమాటిక్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నారు. 2024లో మహా అవతార్ పరశురామ, 2029లో మహా అవతార్ రఘునందన, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకుల నంద మరియు 2035 అండ్ 37లో 2 భాగాలుగా కల్పికి. ఇలా మహా అవతార్ సినిమాటిక్ యూనివర్సిటీ కొనసాగుతుందని డైరెక్టర్ తెలిపారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ కీప్ సపోర్టింగ్. ఇలాంటి మరెన్నో రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. మీ రివ్యూ వాళ్ళలో ఉంటాం. బాయ్.